హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పైస్ బాక్స్. దిస్ ఈజ్ వినయవర్ధన్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో టైమ్ అండ్ డిస్టెన్స్ గురించి కొన్ని బేసిక్ నేర్చుకున్నాం, బేసిక్ ప్రాబ్లమ్స్ కూడా నేర్చుకున్నాం. అండ్ ఈ వీడియో ఏంటిదంటే దాని తర్వాత ఇంకొన్ని మోడల్స్ లో ఎలా వస్తాయో ట్రై చేద్దాం అనమాట. సో ఇప్పుడు while covering a distance of 24 kilometers, a man noticed that after walking for 1 hour 40 minutes, the distance covered by him was 5/7 of the remaining distance. 5/7 of the remaining distance. Okay. What was his speed in meter per second? ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నాడంటే, సో కొంత 24 కిలోమీటర్స్ మొత్తం దూరం ఉందన్నమాట. సో ఆ దూరాన్ని ఒక పర్సన్ కవర్ చేయాలి. అయితే తను ఒక గంట 40 నిమిషాలు నడిచిన తర్వాత అతను ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడంటే, మిగిలిన అంటే ఇప్పుడు ఎంత నడిచిందంటే మిగిలిన డిస్టెన్స్ లో 5 వంతులు అంటే 5/7 అంటున్నాడు. ఓకేనా? అయితే అతని స్పీడ్ ఎంత మీటర్ పర్ సెకండ్స్ లో చెప్పండి అనేది అంటున్నాడు అనమాట. సో ఇక్కడ మీరు గమనించండి, టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై హిమ్ వాస్ 5/7 ఆఫ్ ది రిమైనింగ్ డిస్టెన్స్ అంటున్నాడు. సో ఇప్పుడు 5/7 లో ఈ 7 ఏంటిదంటే రిమైనింగ్ డిస్టెన్స్. ఇప్పుడు 5 అవర్స్ ఏంటిదంటే ఇప్పుడు కవర్ చేసిన డిస్టెన్స్ అన్నమాట. సో ఇప్పుడు అతను ఎంతవరకు అయితే అంటే ఇప్పుడు ఈ 1 hour 40 minutes ఎంత కవర్ చేసిండు అంటే 5 యూనిట్స్ ఆఫ్ డిస్టెన్స్ అనేది కవర్ చేసిండు. సో ఇంకా ఎంత రిమైనింగ్ ఉన్నది అంటే 7 యూనిట్స్ ఆఫ్ డిస్టెన్స్ అనేది రిమైనింగ్ ఉన్నది అని చెప్తాము. ఓకేనా? సో ఇప్పుడు టోటల్ ఎంత, ఇప్పుడు 7 + 5 12 యూనిట్స్ అనమాట. సో ఈ 12 యూనిట్స్ ఈక్వల్స్ టు ఎంత అంటే ఇక్కడ 24 కిలోమీటర్స్. ఓకేనా? దెన్ 1 యూనిట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 2 కిలోమీటర్స్ అవుతుంది. సో ఇప్పుడు తను కవర్ చేసింది ఎంత అంటే 5 యూనిట్స్ ఆఫ్ డిస్టెన్స్. సో ఇప్పుడు 5 యూనిట్స్ ఆఫ్ డిస్టెన్స్ అంటే ఎంత వస్తుంది మనకి, ఇక్కడ డిస్టెన్స్ ఈక్వల్స్ టు 10 కిలోమీటర్స్ వస్తుంది. సో 1 యూనిట్ 2 కిలోమీటర్స్, దెన్ 5 యూనిట్స్ ఎంత అంటే 10 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటిది స్పీడ్ కదా కావాల్సింది. సో మనకి స్పీడ్ కావాలంటే ఏం కావాలి, డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ వచ్చింది, దెన్ టైం ఎంత ఇచ్చిండు 1 hour 40 minutes అని ఇచ్చిండు. సో 1 hour 40 minutes అంటే, సో ఎప్పుడైనా సరే మినిట్స్ ని అవర్స్ లో చేంజ్ చేసుకోవాలి అంటే by 60 చేస్తాం. ఓకేనా? అవర్స్ ని మినిట్స్ లోకి చేంజ్ చేసుకోవాలి అంటే into 60 చేస్తాం. ఓకే? సో ఇప్పుడు మనకి అవర్స్ అండ్ మినిట్స్ లోకి చేంజ్ అంటే మినిట్స్ ని మనం అవర్ లోకి చేంజ్ చేసుకోవాలి. సో 1 hour 40 minutes అంటే ఎంత, 40/60 చేస్తే 22 23 అంటే 1 hour 1/2/3 hours అవుతుంది. సో ఇదేంటిది టైం అనమాట. సో ఇప్పుడు దీన్ని మామూలుగా సింగిల్ ఫ్రాక్షన్ లో రాసుకుంటే 3 1 3 + 2 5. సో 5/3 hours అని చెప్పొచ్చు. ఓకేనా? సో 1 hour 40 minutes ని 5/3 hours అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో మనకి ఇక్కడ డిస్టెన్స్ ఉన్నది, టైం ఉన్నది. సో డిస్టెన్స్ ఎంత అంటే 10 కిలోమీటర్స్, టైం ఎంత అంటే 5/3 hours. సో ఈ 5/3 లో 3 పైకి పోతే ఏమవుతుంది, మల్టిపుల్ అవుతుంది. సో into 3 అవుతుంది. సో into 3 నేను డైరెక్ట్ రాస్తున్నా. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఇప్పుడు ఇందులో ఇక్కడేమో కిలోమీటర్స్ లో ఉంది, ఇక్కడ అవర్స్ ఉంది, కిలోమీటర్ పర్ అవర్ లో వస్తుంది. కానీ మనకి ఏమడుగుతున్నాడు, మీటర్ పర్ సెకండ్ లో అడుగుతున్నాడు. సో మీటర్ పర్ సెకండ్ లోకి చేంజ్ చేసుకోవాలి అంటే 5/18. ఓకేనా? 5 కి క్యాన్సిల్, అండ్ 3 1s 3 6 అండ్ ఆ తర్వాత 2 3s 2 5s. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 5/3 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఆన్సర్ ఎంత అంటే 5/3 మీటర్ పర్ సెకండ్. సో ఇక్కడ ఏం లేదు, మనకి ఇక్కడ ఏమడుగుతున్నాడు 5/7 అనేది 5/7 ఆఫ్ ది రిమైనింగ్ డిస్టెన్స్ అండ్ టోటల్ డిస్టెన్స్ రిమైనింగ్ డిస్టెన్స్ అనేది మనకి ముందు మీకు క్లియర్ గా ఉంటున్నాడు. సో రిమైనింగ్ డిస్టెన్స్ అంటున్నాడు కాబట్టి రిమైనింగ్ డిస్టెన్స్ అనేది 7 parts, ఇప్పుడు కవర్ చేసిన డిస్టెన్స్ అనేది 5 parts. సో ఇప్పుడు టోటల్ ఎంత అంటే 12 యూనిట్స్. సో 12 యూనిట్స్ ఈక్వల్స్ ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత 24 కిలోమీటర్స్. సో 12 యూనిట్స్ 24 కిలోమీటర్స్ అయితే 1 యూనిట్ ఏమైంది 2 కిలోమీటర్స్. సో ఇప్పుడు కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే 5 యూనిట్స్. సో 5 యూనిట్స్ డిస్టెన్స్ ఎంత అంటే 10 కిలోమీటర్స్ అవుతుంది. సో టైం ఎంత మనకి 1 hour 40 minutes ఉంది. సో 1 hour 40 minutes 5/3 hours గా రాసుకోవచ్చు. సో మనకి స్పీడ్ కావాలి, డిస్టెన్స్ బై టైం 10 కిలోమీటర్స్ మనకి ఇక్కడ రాసాం. సో ఇది మనకి కిలోమీటర్స్ పర్ అవర్
స్పీడ్ తో వస్తుంది. కానీ మనకి ఇక్కడ మీటర్ పర్ సెకండ్ అడిగింది కాబట్టి ఇంటూ 5/18 చేస్తాం. సో అట్లా మనం క్యాలిక్యులేషన్ చేస్తే 3 1s 3 6 పోతుంది. ఇక్కడ 5 కి ఈ 5 కి క్యాన్సిలేషన్. సో మళ్ళీ 2 3s 2 5. సో 5/3 మీటర్ పర్ సెకండ్ అనేది మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ మ్యాన్ ట్రావెల్డ్ ఫ్రమ్ ద విలేజ్ టు ది పోస్ట్ ఆఫీస్ at the rate of 25 kilometers per hour and walked back at the rate of 4 kilometers per hour. Okay, if the whole journey took 5 hours 48 minutes, find the distance of the post office from the village. సో ఇదంటారు అనమాట. సో ఏంటిదంటే ఒక పర్సన్ ఉన్నాడు, అతను తన విలేజ్ నుంచి పోస్ట్ ఆఫీస్ కి వెళ్తున్నాడు. సో వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళిండు అంటే 25 kilometers per hour స్పీడ్ తోటి వెళ్ళిండు. వచ్చేటప్పుడు ఎలా వచ్చిండు అంటే 4 kilometers per hour డిస్టెన్స్ తోటి వచ్చిండు. అయితే అతను వెళ్ళి రావడానికి మొత్తం 5 గంటల 48 నిమిషాలు పడితే పోస్ట్ ఆఫీస్ నుంచి తన విలేజ్ కి డిస్టెన్స్ ఎంత అనేది మనకి ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. సో ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లం చెప్పే ముందు ఒక ప్రాబ్లం నేను డిజైన్ చేస్తా, చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, సమ్ డిస్టెన్స్ ఉన్నది. సో సమ్ డిస్టెన్స్ ని 3 kilometers per hour స్పీడ్ తోటి వెళ్ళేటప్పుడు అదే డిస్టెన్స్ ని మళ్ళీ 2 kilometers per hour స్పీడ్ తోటి వచ్చిండు అనమాట. ఓకేనా. సో ఇలా వెళ్ళి రావడానికి మొత్తం తనకి 10 hours పట్టింది అనుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు ఏంటిదంటే ఇప్పుడు ఇక్కడైనా చూడండి, వెళ్ళేటప్పుడేమో 3 kilometers per hour స్పీడ్ తో వెళ్ళిండు, వచ్చేటప్పుడేమో 2 kilometers per hour స్పీడ్ తో వచ్చిండు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పాయింట్ ఉంది అండ్ బి అనే పాయింట్ ఉంది. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు స్పీడ్ ఎంత అంటే 3 kilometers per hour, వచ్చేటప్పుడు స్పీడ్ ఎంత అంటే 2 kilometers per hour. అయితే ఇక్కడ మనకి డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. ఓకేనా. సో స్పీడ్స్ చేంజ్ లేక మనకి డిస్టెన్స్ అనేది సేమ్ కదా. ఈ స్పీడ్ తో ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేసిందో ఈ స్పీడ్ తో కూడా సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. సో ఇప్పుడు మనము ఆ డిస్టెన్స్ అనేది సమ్ పర్టికులర్ ఒక పాయింట్ కి మనం అసైన్ చేయాలి. సో ఆ ఫిక్స్డ్ పాయింట్ మనకి ఆల్వేస్ ఏమవుతుంది అంటే LCM అవుతుంది. సో ఇప్పుడు ఈ 3 kilometers per hour ఇక్కడేమో 2 kmph, ఈ రెండింటికి కనుక మనం LCM తీసుకుంటే ఏమవుతుంది 6 అవుతుంది. ఇది ఏమవుతుంది అంటే డిస్టెన్స్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు రెండింటితో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే 6 kilometers. సో 3 kilometers per hour స్పీడ్ తోటి 6 kilometers కనుక ట్రావెల్ చేస్తే అతనికి ఎంత పడుతుంది 2 hours టైం పడుతుంది. ఇక్కడ 2 kilometers per hour స్పీడ్ తోటి 6 hours చేయడానికి 3 hours మనకి టైం పడుతుంది. ఓకేనా. సో దీంట్లో మనకి ఇక్కడ 2 hours ఇక్కడ 3 hours మొత్తం టోటల్ ఎంత పట్టింది అంటే 5 hours పట్టింది. ఓకేనా. బట్ మనకి ఇక్కడ ప్రాబ్లం ఏమి ఇచ్చిండు అంటే 10 hours ఇచ్చిండు. సో ఇప్పుడు ఇవేంటిదంటే యూనిట్స్ అన్నమాట, జస్ట్ పార్ట్స్ అవి. ఓకేనా. సో 5 units ఈక్వల్స్ టు 10 hours అయితే 1 unit ఈక్వల్స్ టు ఏమవుతుంది 2 hours అవుతుంది. ఓకేనా. సో 1 unit ఈక్వల్స్ టు 2 hours అంటే 1 unit వాల్యూ ఎంత అంటే 2 అన్నమాట ఇక్కడ. సో అప్పుడు 6 kilometers అంటే 6 parts ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే 6 into 2 12 kilometers అని చెప్తాను. ఓకేనా. సో ఇదేంటిదంటే LCM మెథడ్. సో ఇలా కాకుండా అంటే ఇప్పుడు ఇక్కడ 10 hours ఇచ్చింది కాబట్టి ఓకే. ఇప్పుడు 10 hours కాకుండా వేరేది ఇచ్చిండు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 11 hours 50 minutes లేకుంటే 9 hours 10 minutes. సో ఇలా ఇచ్చిండు అనుకోండి, ఇది కొంచెం కాంప్లికేట్ అవుతుంది. అంటే ఈ పార్టీషన్స్ ఈక్వల్స్ దాన్ని ఈక్వల్ చేయడానికి మనకు కొంచెం కాంప్లికేట్ అవుతుంది. కాబట్టి ఇంకొకది మనకు అంటే ఇంకో ఫార్ములా ఉంటుంది అనమాట. ఏంటిది అంటే x into y by x plus y into t. ఇదేంటిదంటే డిస్టెన్స్ ఫార్ములా. ఒక అతను ఒక ప్లేస్ ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు మీకు ఇదే ఉన్నది ప్రాబ్లమ్, A అండ్ B అనే ప్లేస్ ఉన్నది. సో A అనే ప్లేస్ కి x kilometers per hour స్పీడ్ తో వెళ్ళి మళ్ళీ B ప్లేస్ నుంచి మళ్ళీ A కి y kilometers per hour స్పీడ్ తో కనుక వస్తే t అనే టైంలో, ఓకేనా, t అనే టైంలో అంటే ఇప్పుడు x km/h తో వెళ్ళి y km/h తో రావడానికి అతనికి t అవర్స్ పట్టింది అంటే అప్పుడు ఏంటిదంటే మన డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే x into y by x plus y into t. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు టోటల్ టైం ఇస్తేనేమో x into y by x plus y into t చేస్తాము. అలా కాకుండా మనకి వెళ్ళేదానికంటే వచ్చేదానికి ఒక 1 hour తక్కువ పట్టింది, 1 hour ఎక్కువ పట్టింది. సో ఇలా చెప్తాం అనమాట. అప్పుడు ఇక్కడ ఏంటిది మనకి రెండింటి టైంల మధ్య డిఫరెన్స్ వస్తుంది t అనేది.
సో అప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే అప్పుడు డిస్టెన్స్ ఫార్ములా ఏంటిదంటే x ఇంటూ వై బై ఎక్స్ మైనస్ వై ఇంటూ టీ. ఓకేనా, టైం డిఫరెన్స్ ఇస్తే ఏంటిదంటే మనము వీటి మధ్య డిఫరెన్స్ రాస్తాము. సో ఇక్కడ ఎక్స్ అండ్ వై ఏంటిది, ఇక్కడ స్పీడ్ అన్నమాట. సో మనకి ఏమైనా రెండు స్పీడ్లు ఇస్తాడో ఆ స్పీడ్, ఇదేమో ఫస్ట్ స్పీడ్, ఇదేమో సెకండ్ స్పీడ్, టీ అంటేనేమో టైం. ఓకేనా, సో ఇప్పుడు ఇదే ప్రాబ్లం ఇలా చేస్తే ఏంటిది, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ లో ఏమున్నది 3 ఉన్నది. సో 2 బై 5, 3 ప్లస్ 2 5 ఇంటూ టైం ఎంత 10 hours. సో 5 1s 5 2s, సో 3 2s 6, 6 2s 12. సో డిస్టెన్స్ ఎంత అంటే 12 కిలోమీటర్స్ అని చెప్తాను. ఓకేనా, సో మనకి ఇక్కడ ప్రాబ్లం లో కూడా అదే ఇచ్చిండు అనమాట. సో ఇప్పుడు మన ప్రాబ్లం చూద్దాం. మన ప్రాబ్లం ఏంటిది, డిస్టెన్స్ కదా కావాల్సింది. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ ఏంటిదంటే ఓన్లీ రెండింటి మధ్య డిస్టెన్స్ అడుగుతాడు. సో నేను ఇచ్చినప్పుడు ఒకవేళ అతను కవర్ చేసిన టోటల్ డిస్టెన్స్ ఎంత అని అడుగుతాడు. సో టోటల్ డిస్టెన్స్ ఎంత అన్నప్పుడు ఇంటూ 2 చేస్తాము. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ ఏంటిదంటే ఏ దగ్గర నుంచి బి దగ్గరికి వెళ్ళిండు, బి దగ్గర నుంచి సి దగ్గరికి వెళ్ళిండు. అంటే ఇక్కడ నుంచి ఏ నుంచి బికి ఎంత దూరం అవుతుందో బి నుంచి సి కూడా అంతే దూరం ఉన్నది. ఇక్కడ నుంచి ఇక్కడికి స్పీడ్ ఇంత, ఇక్కడ నుంచి ఇక్కడికి సమ్ స్పీడ్ ఉన్నది. అయితే మొత్తం అతను కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత ఇట్లా అడిగినప్పుడు ఏంటిదంటే మనకి మొత్తం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటిది ఏ అండ్ బి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిండు, మనకి నుంచి ఇటు వచ్చిండు. సో సేమ్ డిస్టెన్స్ అన్నమాట. సో సేమ్ డిస్టెన్స్ అంటే మనం జస్ట్ మనకి ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అడుగుతాడు కాబట్టి వెళ్ళినప్పుడు డిస్టెన్స్ అని వచ్చినప్పుడు డిస్టెన్స్ అని మనకి ఇక్కడ ఒకటే డిస్టెన్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మామూలుగా ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ టీ చేస్తాం. ఒకవేళ ఇలాంటి కేసులు అడిగినప్పుడు మొత్తం డిస్టెన్స్ అతను కవర్ చేసింది ఎంత అన్నప్పుడు మనం ఇక్కడ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ టీ చేస్తాము. ఒకవేళ వాడు మన టైమ్స్ మధ్య డిఫరెన్స్ ఇస్తే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ మైనస్ వై ఇంటూ టీ రాస్తాము. సో ఎలా ఇచ్చినా మనకి క్లియర్ అనమాట. ఓకేనా, ఇప్పుడు మన ప్రాబ్లం చూద్దాం. సో మన ప్రాబ్లం ఏంటిది, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి, మన పోస్ట్ ఆఫీస్ నుంచి విలేజ్కి వచ్చిండు. అయితే పోస్ట్ ఆఫీస్ కి విలేజ్ కి మధ్య టైం అంటే డిస్టెన్స్ ఎంత అనేది అడుగుతున్నాడు. సో వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎంత 25 కిలోమీటర్స్ పర్ అవర్. ఇంకా తర్వాత ఎంత, ఇంకోటి y ఈక్వల్స్ ఎంత 4 కిలోమీటర్స్ పర్ అవర్. తర్వాత ఎక్స్ ప్లస్ వై అంటే 29. ఓకేనా, ఇంటూ టైం. సో టైం ఎంత అంటే మనకి ఇక్కడ 5 hours 48 minutes. సో 5 hours 48 minutes మనం ఫ్రాక్షన్ లో రాసుకోవాలి అంటే 548 by 60. సో 12 4s 12 5s. సో 5 4 by 5. సో 5 4 by 5 మనం ఇంకెలా రాసుకోవచ్చు, 5 5s 25, 25 plus 4 ఎంత అంటే 29 by 5. సో మీరు రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ 5 hours 48 minutes ని ఫ్రాక్షన్ లో రాసుకుంటే 29 by 5 hours అని రాసుకుంటాం. ఓకేనా, సో ఇక్కడ 29 by 5. సో ఈ 29 కి ఈ 29 కి క్యాన్సిల్, 5 1s 5 5s 5 into 4 ఎంత అంటే 20. సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్, సో విలేజ్ కి అండ్ పోస్ట్ ఆఫీస్ కి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 20 కిలోమీటర్స్ అని చెప్తారు. ఓకేనా, సో ఇట్లా చేసినా వస్తుంది అండ్ ఇలా చేసినా వస్తుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే సింగిల్ స్టెప్ లో అయిపోతుంది కాబట్టి మనం మాక్సిమం ఇలా ఫాలో అవుతాం అనమాట. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ఏ మ్యాన్ వాక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 5 kilometers per hour, he misses a train by 7 minutes. Okay, and however if he walks at the rate of 6 kilometers per hour, he reaches the station 5 minutes before అంటున్నాడు. Okay, the arrival of the train. Okay, then find the distance covered by him to reach the station. ఓకేనా, సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక పర్సన్ 5 kilometers per hour స్పీడ్ తో కనుక స్టేషన్ కు వస్తే ట్రైన్ 7 minutes అంటే ట్రైన్ వచ్చే టైం కంటే 7 minutes లేట్ అయింది అనమాట. ఓకేనా, 7 minutes లేట్ అయింది. అండ్ ఆ తర్వాత అతను కనుక 6 kilometers per hour స్పీడ్ తో వేస్తానేమో ట్రైన్ రీచ్ అవ్వడానికి 5 minutes ముందే వచ్చిండు, 5 minutes బిఫోర్. ఇక్కడేమో 7 minutes లేట్ అనమాట. ఓకేనా, అండ్ ఆ తర్వాత ఇతను అంటే ఇప్పుడు 5 kilometers per hour స్పీడ్ తో వస్తేమో 7 minutes లేట్ అయింది, 6 kilometers per hour స్పీడ్ తో వస్తేమో 5 minutes ముందు వచ్చిండు. అయితే అసలుకి అతను బయలుదేరిన దగ్గర నుంచి స్టేషన్ కి మధ్య డిస్టెన్స్ ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమో 5 kilometers per hour స్పీడ్ తోటి ఇక్కడ ఇతనికి ఎంత అయింది, 7 minutes లేట్ అయింది. సో 7 minutes లేట్ అయింది కాబట్టి మైనస్ తో డినోట్ చేస్తున్నా. అండ్ ఆ తర్వాత 6 kmph తో వచ్చిండు, 6 kilometers per hour స్పీడ్ తో వస్తే ఇతనికి 5 minutes ముందే వచ్చిండు అనమాట. సో ట్రైన్ రావడానికి ఒక 5 minutes ముందే రీచ్ అయింది. సో ఇక్కడ -7, ఇక్కడ +5. సో డిఫరెన్స్ ఎంత అంటే 12 minutes డిఫరెన్స్ అంత. ఓకేనా, సో మనకి ఇక్కడ ఏంటిది
ఇప్పుడు ఫస్ట్ ఏదైతే డిస్టెన్స్ లో ఉందో సెకండ్ టైం స్పీడ్ తో డిస్టెన్స్ కూడా సేమ్ అనమాట. ఇక్కడ డిస్టెన్స్ సేమ్ అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ టైం, మనకి ఇక్కడ హింట్ ఏమి ఇచ్చిండంటే డిఫరెన్స్ ఇచ్చిండు అనమాట టైం. సో ఇక్కడ మొత్తం ఎంత అంటే 12 minutes డిఫరెన్స్. ఓకేనా? సో అంటే ఫస్ట్ దానికి సెకండ్ దానికి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 12 minutes. సో మనకి తెలుసు ఇందాక ఏంటిది డిస్టెన్స్ మొత్తం కలిపి టైం మొత్తం కలిపి ఇచ్చిండు. సో వెళ్ళడానికి రావడానికి రెండింటి డిస్టెన్స్ కవర్ చేయడానికి టోటల్ టైం ఇచ్చిండు. ఇక్కడ ఏంటంటే మనకి టైం మధ్య డిఫరెన్స్ ఇచ్చిండు. సో టైం మధ్య డిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయమన్నా x ఇంటూ వై బై ఎక్స్ మైనస్ వై ఇంటూ టైం. సో ఆ డిఫరెన్స్ ఎంత టైం అయితే ఇచ్చిండో అదనమాట. ఓకేనా? ఇది డిస్టెన్స్ కి. సో మనకి ఇక్కడ x వాల్యూ ఎంత 5. ఏదైనా ఇవ్వచ్చు, అంటే ఇది x y అనే కావచ్చు. ఇందులో ఏది పెద్దదైతే దాన్ని ముందు రాసుకోవాలి. ఓకేనా? సో మీకు ఇక్కడ x వాల్యూ 6 అనుకోండి, y వాల్యూ 5 అవుతుంది. సో 6 మైనస్ 5 ఈ రెండింటి మధ్య మనం డిఫరెన్స్ రాయాలి. ఓకేనా? డిఫరెన్స్ ఎంత 1. ఇంకా మనకి డిస్టెన్స్ మన టైం ఎంత ఇచ్చిండు 12 minutes ఇచ్చిండు. సో 12 minutes అంటే దీన్ని అవర్స్ లో, ఇక్కడ మొత్తం రెండు కూడా km/h లో ఉన్నది. సో మనం దాన్ని కూడా ఏం చేయాలి అవర్స్ లో చేంజ్ చేసుకోవాలి. సో దీన్ని అవర్స్ లో చేంజ్ చేసుకోవాలంటే బై 60 చేస్తాము. 12 1s 12 5s. సో 1/5 అవర్స్ అని రాస్తాము. సో ఇంటూ 1/5 అవర్స్. సో 5 కి 5 కి క్యాన్సిల్. సో 6 మిగిలింది అంటే 6 kilometers ఆ స్టేషన్ కి అను. సో అతను బయలుదేరిన ప్లేస్ కి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 6 kilometers అని చెప్తాం. ఓకేనా? ఇది ఒకటే మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే 5 km/h స్పీడ్ తో వెళ్తేనేమో 7 minutes లేట్ అయింది. 6 km/h స్పీడ్ తో వెళ్తేనేమో 5 minutes ముందే చేరుకున్నాడు. అయితే ఆ రెండింటి అతను కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత అనేది మనకు అడిగిండు. సో ఇక్కడ డిస్టెన్స్ సేమ్. ఇక్కడ మనకి స్పీడ్ ఇచ్చిండు. సో మనకి ఇక్కడ టైం ఏంటిది టైం మధ్య డిఫరెన్స్ ఇచ్చిండు అనమాట. డిఫరెన్స్ ఎంత అంటే ఇదేమో -7 ఇది +5. సో డిఫరెన్స్ ఎంత అవుతున్నప్పుడు 12 minutes అవుతుంది. సో మనకి ఫార్ములా తెలుసు. సో x ఇంటూ వై బై ఎక్స్ మైనస్ వై ఇంటూ టీ. సో మనకి ఇలా సింపుల్ గా వచ్చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, ఏ సేల్స్ మ్యాన్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 50 kilometers in 2 hours 30 minutes. How much faster in kilometers per hour on an average must he travel to make such a trip in 5/6 hours less time? సో ఇక్కడ క్వశ్చన్ ఏంటిదంటే ఒక సేల్స్ మ్యాన్ 50 kilometerల డిస్టెన్స్ ని 2 గంటల 30 నిమిషాలు ప్రయాణిస్తాడు. సో ఇక్కడ తన వేగాన్ని ఎంత పెంచితే అతను ఇదే డిస్టెన్స్ ని 5/6 hours లెస్ టైం లో ప్రయాణిస్తాడు అనేది ఇక్కడ మనకి క్వశ్చన్ అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత 50 kilometers. ఓకేనా? అండ్ ఆ తర్వాత టైం ఎంత 2 hours 30 minutes. సో ఇదేంటిది ఫస్ట్ అనమాట. సో ఫస్ట్ స్పీడ్ ఇది. సో దీని ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి స్పీడ్ 1 వస్తుంది. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే ఎంత పెంచాలి అని అడుగుతున్నాడు. సో ఎంత పెంచాలి అంటే అంతకు ముందు ఉన్న డిస్టెన్స్, అంతకు ముందు ఉన్న స్పీడ్ ఎంత తెలిస్తే ఇప్పుడు మన కొత్త స్పీడ్ తెలిస్తే అప్పుడు ఎంత పెంచాలో మనకి తెలుస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి డిస్టెన్స్ ఎంత అంటే 50 kilometers, టైం ఎంత అంటే 2 hours 30 minutes. సో 2 hours 30 minutes అంటే 2 1/2 2 2 is 4 4 plus 1 4 5. సో 5/2 hours అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ స్పీడ్ ఎంత వస్తుంది అంటే డిస్టెన్స్ ఎంత అంటే 50 5/2. సో 5/2 ఎట్లాగో బై 2 పైకి వెళ్తే ఇంటూ 2 అవుతుంది. సో 5 1s 5 10s. సో ఇక్కడ స్పీడ్ ఎంత అంటే 20 kmph. సో 20 km/h అనేది తన ఫస్ట్ స్పీడ్ అనమాట. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నాడు 5/6 hours లెస్ టైం లో పోవాలంటాడు. సో 5/6 hours కనుక మనం మినిట్స్ లో చేంజ్ చేసుకుంటే సో 5/6 ఇంటూ 60 చేస్తే మనకి అది అవర్స్ లో చేంజ్ అవుతుంది. సో 6 1s అంటే మినిట్స్ లో చేంజ్ చేసుకోవాలి. సో మినిట్స్ లో చేంజ్ చేసుకోవాలి అంటే సో 6 1s 6 10s. సో మనకి ఎంత అంటే 50 minutes అనేది తక్కువలో, అంటే ఇంతకు ముందు పోయిన దానికంటే ఒక 50 నిమిషాలు ముందు పోవాలి అంటే అంటున్నాడు. ఇక్కడ 2 గంటల 30 నిమిషాలు ఉన్నది. సో ఇప్పుడు 50 నిమిషాలు తీసేస్తే ఇప్పుడు ఎంత టైంలో పోవాలి 1 hour 40 minutes. సో 1 hour 40 minutes లో పోవాలన్నమాట. సో 1 hour 40 minutes మనం ఫ్రాక్షన్ లో రాసుకుంటే ఏమవుతుంది సో 1/4/6 అవుతుంది. ఓకేనా? సో 1/4/6 లేకుంటే 2/3 1 2/3 3 1s 3 plus 2 5. సో 5/3 hours లో పోవాలి అంటున్నాడు. ఇక్కడ ఎంత అంటే 5/2 hours లో వెళ్ళిండు. ఇక్కడ ఎంత అంటే 5/3 hours లో పోవాలి అంటే తను ఎంత వేగాన్ని పెంచాలి. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ సేమ్ 50 kilometers. సో డైరెక్ట్ మనం ఇక్కడ ఎట్లా డిస్టెన్స్ ఉంది కాబట్టి స్పీడ్ కి రాదు. సో స్పీడ్ డిస్టెన్స్ ఎంత 50 kilometers.
నా తర్వాత టైం ఎంత 5/3 అవర్స్. సో ఇక్కడ 5/3 అంటే ఎట్లాగో ఇంటూ 3 చేస్తాం కాబట్టి పైకి వెళ్తే సో పైకి పంపించేస్తాను. 5 1 5 10 ఎంత మనకి 30 km/h. సో అతను కనుక 30 km/h స్పీడ్ తో వెళ్తే 5/3 అంటే 50 నిమిషాలు ముందుకు వెళ్తాడు అనమాట. సో ఇప్పుడు ఎంత వేగాన్ని పెంచాలి అంటే ఇంత ముందు వేగం ఎంత అంటే 20 km/h, ఇప్పుడు వేగం ఎంత అంటే 30 km/h. సో అతను 10 km/h స్పీడ్ కనుక పెంచితే ఇది మనకు ఆన్సర్ అనమాట. 10 km/h స్పీడ్ కనుక పెంచితే అప్పుడు అతను 50 నిమిషాలు ముందుగా వెళ్తాడు అని చెప్తాము. ఓకేనా? సో ఇదన్నమాట ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, ఏ మ్యాన్ పర్ఫార్మ్స్ 3/5 of the total journey by rail, 7/20 by bus and the remaining 6.5 kilometers on foot. His total journey is. సో ఒక పర్సన్ 3/5 మొత్తం జర్నీ అంటే మొత్తం టోటల్ డిస్టెన్స్ ఎంతైతే ఉందో అందులో 3/5 ఏమో ట్రైన్ మీద వెళ్తాడు. ఓకేనా? 7/20 ఏమో బస్సు మీద వెళ్తాడు. సో రిమైనింగ్ ఎంత అంటే ఇంకా రిమైనింగ్ డిస్టెన్స్ 6.5 కిలోమీటర్స్ ఉంది. ఆ 6.5 కిలోమీటర్స్ ఏమో ఫుట్ మీద వెళ్తాడు. అయితే టోటల్ జర్నీ చేసింది ఎంత, ఎన్ని కిలోమీటర్లు అనేది మనం ఇక్కడ అడుగుతుంది అనమాట. సో ఇక్కడ 3/5. సో ఇది ఏంటిది మొత్తము టోటల్ డిస్టెన్స్. ఓకేనా? దేని మీద ఇది ట్రైన్ లో. సో రైలు అన్నట్టు. సో ట్రైన్. ఓకేనా? అండ్ ఆ తర్వాత 7/20 ఏమో బస్సు. సో 7/20 ఇదేంటిది బస్సు. సో ఇందులో ఈ 20 బార్స్ ఏంటిది అంటే టోటల్ డిస్టెన్స్. ఓకేనా? సో ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఏమో 20 యూనిట్స్ ఉంది, ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఏమో 5 యూనిట్స్ ఉంది. సో ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అనేది ఈక్వల్. సో మరి ఎందుకు డిఫరెన్స్ ఉంటుంది అంటే ఇక్కడ కామన్ టర్మ్ ఇక్కడ కామన్ టర్మ్ డిఫరెన్స్. సో అదన్నీ మీకు క్లియర్ అనమాట. సో ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే మనకి 20 అనేది ఎల్సిఎం అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇంటూ 4 చేస్తాము. సో ఇంటూ 4 చేస్తే ఇది 20 అవుతుంది. సో డినామినేటర్ ఇంటూ 4 చేస్తాం, న్యూమినేటర్ కూడా ఇంటూ 4 చేస్తాము. సో ఇప్పుడు డిస్టెన్స్ ఎంత వచ్చింది అంటే 4 × 3 12/20. ఇక్కడేమో 7/20. ఇదేమో ట్రైన్, ఇదేమో బస్సు. ఓకేనా? సో మొత్తం అవుట్ ఆఫ్ 20 యూనిట్స్ లో 12 యూనిట్స్ ఏమో ట్రైన్ లో కవర్ చేసిండు, 7 యూనిట్స్ ఏమో బస్సు లో కవర్ చేసిండు. సో ఇంకా రిమైనింగ్ ఎంత ఉన్నది, 12 + 7 19 యూనిట్స్ కంప్లీట్ అయింది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది అంటే 1 యూనిట్ ఉంది. సో 1 యూనిట్ వాల్యూ ఇక్కడ మనకి ఎంత ఇచ్చిండు అంటే 6.5 కిలోమీటర్స్ అని ఇచ్చిండు. సో 1 యూనిట్ 6.5 కిలోమీటర్స్ అయితే టోటల్ జర్నీ ఎంత? సో టోటల్ ఎంత అంటే 20 యూనిట్స్. సో 20 ఇంటూ ఇదేంటిది టోటల్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు 20 ఇంటూ 6.5. ఓకేనా? సో 20 ఇంటూ ఇప్పుడు ఫస్ట్ 2 ఇంటూ చేయండి. సో 2 ఇంటూ 6.5 ఏమవుతుంది 13 అవుతుంది. అండ్ 0కి 0. సో మనకి 130 కిలోమీటర్స్ అనేది టోటల్ జర్నీ అనమాట. సో మనకి ఇక్కడ ఏం ఫార్ములాస్ అవన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ ఏంటంటే మీకు ప్రాబ్లం చదవడం వస్తే చాలు. సో ప్రాబ్లం కనుక మీకు అది అర్థమైతే ఆన్సర్ అనేది విత్ ఇన్ 5 to 10 seconds లో మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఈ వీడియోలో మాక్సిమం కొన్ని మోడల్స్ అయితే నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే రిలేటివ్ స్పీడ్ అనేది మీకు ఇంట్రొడ్యూస్ చేస్తా. సో రిలేటివ్ స్పీడ్ అండ్ ఇంకొన్ని టైమ్ అండ్ డిస్టెన్స్ లో కొన్ని మోడల్స్ అనేది నేర్చుకుందాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ స్పైస్ బాక్స్. Please comment below if you want us to make a video regarding any topic. Please like, share and subscribe and follow us on Twitter, Instagram and Facebook.